కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో ఎనలేని జాప్యం ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తోంది. కరీంనగర్ చొప్పదండి మార్గంలో నిర్మిస్తున్న ఆర్ఓబి సకాలంలో పూర్తి కాక అవస్థలు పడుతున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి కాక రోడ్డు మార్గం సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రం రాష్ట్రమంటూ విమర్శలు మాని పనులు పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట మీదుగా మంచిర్యాల వెళ్లే రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగడం లేదు. విపరీతమైన రద్దీతో పాటు ఆసుపత్రులు ఈ ప్రాంతంలోనే అధికంగా ఉన్నాయి. ఆర్ఓబి నిర్మాణం విషయంలో రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలతో పాటు గత రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించక నిర్మాణంలో ఎనలేని జాప్యం జరిగింది. నిత్యం 16 నుంచి 20 సార్లు రైల్వే గేట్ పడుతుండటం, పడినప్పుడల్లా 10 నుంచి 15 నిమిషాల పాటు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచి నరకం కనిపిస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేటు 4-5 సార్లు పడుతుంది. ఓకే, ఇబ్బంది అవుతుంది. పబ్లిక్కి దుమ్ములు ఎత్తుంది, కళ్ళల్లో దుమ్ము పడుతుంది, ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. తొందరగా కంప్లీట్ కావాలి. ఇట్లా రావాలంటేనే భయం అనిపిస్తుంది. ఈ డస్ట్కు, ఈ ఎత్తేసుడుకు బాగా ఇబ్బంది అవుతుంది. వాసేపు అంటే అర్ధగంట గంట ఎమర్జెన్సీ అప్పుడే గేట్ పడుతుంది. అదే నడుతుంది, ఏం లేదు, వర్క్ ఏం లేదు. పాటలు ఇప్పటికి వాసం చెప్పాలంటే ఇప్పుడు అయిపోవాలి. ఇది అర్ధగంట 30 గంట వెయిట్ చేసి అటు పబ్లిక్ తిడతారు. మాకైతే మరీ ఇబ్బంది అవుతుంది. ఈ బండ్లు నడుపుతాయి. ఈ రోడ్డు మీదకి వెళ్ళి నడిపితే కంప్లీట్గా చేతులన్నీ నచ్చు రిపేర్ అయితేనే ఉన్నాయి. బండి ఊక వెల్డింగ్లు కొట్టించడం. ఈ రోడ్డును త్వరగా బాగు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 154 కోట్ల నిధులతో ఆర్ఓబి నిర్మాణానికి 2023 జూలై 13న భూమి పూజ చేశారు. అప్పటి నుంచి దాదాపుగా 15 నెలలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు త్వరగా చేపట్టాలని స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 2 సార్లు పరిశీలించి ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు కేవలం ఒకవైపు మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు తాత్కాలిక రహదారిలో వెళ్లాలంటే ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతుకులు, దుమ్ముతో అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రహదారి కావడం, ఆసుపత్రులు ఉండటంతో రద్దీ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కీలకమైన పనులు చేపట్టాల్సిన తరుణంలో పనులు పడకేశాయని స్థానికులు విమర్శిస్తున్నారు. పనులు పూర్తయ్యే వరకైనా ఈ మార్గంలో అనుసంధాన రోడ్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అటు ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ నుంచి ఎమర్జెన్సీ వార్డ్స్కి వెళ్ళాలన్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ అపోలో రీచ్ ఉంది. ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా అవస్థలు అవుతున్నాయి. బ్రిడ్జ్ పనులు అసలు సునాయాసంగా తొందరగా జరగట్లేదు. రోడ్డు అస్సలు బాగలేదు. ఆటో వాళ్ళకి, పిల్లలకి, ముసలోళ్ళకి, డెలివరీ వాళ్ళకి, కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ వెళ్ళాలంటే గేట్ ఎన్నిసార్లు అంటే ఒక 10 మినిట్స్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి గేటు పడుతూనే ఉంది. వచ్చేవాళ్ళు కానీ అటు పోయే వాళ్ళు కానీ గేటు పడితే అంబులెన్స్ లో ఉన్న పేషెంట్లు చాలా మంది చనిపోవడం జరిగింది. ఖాళీ పిల్లర్ల వరకే పూర్తయింది. ఇంకా ముందుకు సాగడం లేదు. ఈ బ్రిడ్జి పనులు త్వరగా కొనసాగించి ప్రజలకు గాని, పేషెంట్లకు గాని, కూలీ వాళ్ళకి గాని, ఈ రోడ్డు మార్గాన్ని వెళ్లే అందరికీ కూడా బాగుంటుందని మా అభిప్రాయం. 2 సంవత్సరాలు బ్రిడ్జి స్టార్ట్ చేసి ఇంతవరకు బ్రిడ్జి కాలేదు. మేము వస్తుంటే పోతుంటే మొత్తం నడుము నొప్పులు, బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మొత్తం నడుము నొప్పులు అవుతున్నాయి. ఒకవేళ మొన్న కింద పడితే ఒక పేషెంట్ అయింది. బండ్లకెళ్ళి కింద పడి ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని వస్తున్నాం. ఈ బ్రిడ్జి మొత్తం రోడ్ అంటే ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది. కనీసం ఈ బ్రిడ్జి అయ్యాక రోడ్ కూడా వేస్తలేరు. ఈ రైల్వే గేట్ వాడి మొత్తం గంటలు ఆగుడు అవుతుంది. మొన్న ఆటో ఆగితే యాక్సిడెంట్ చేసిపోయారు. నాకు డిస్క్ ప్రాబ్లం వచ్చింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో కరీంనగర్ వైపు 9 పిల్లర్ల నిర్మాణం జరిగింది. దీనిపై స్లాబ్ వేసే పనులు ఇంకా మొదలు కాలేదు. చొప్పదండి వైపు మాత్రం కొద్ది దూరం పిల్లర్లపై స్లాబ్ వేశారు. ఇప్పటి వరకు సగం పని మాత్రమే పూర్తయింది. వాహనాలను దారి మళ్లిస్తేనే పనులకు ఆటంకం లేకుండా ఉంటుంది. రైల్వే అధికారులతో పాటు ఇంజనీరింగ్ అధికారులు తగిన దృష్టి సారిస్తేనే పనుల్లో పురోగతి ఉంటుంది. లేదంటే మరింత జాప్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పనులు చాలా నెమ్మదిగా చేయడం వల్ల అంతకుముందు ఓన్లీ గేటు పడ్డప్పుడు మాత్రమే ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు మేము ప్రతిసారి వచ్చినప్పుడు పోయినప్పుడు ఆ దుమ్ముతోని, ఆ మట్టి ఎత్తుగడ్డలు ఉండటంతోటి చాలా ఇబ్బంది పడుతుంది. డబ్బులు రిలీజ్ అయ్యి 2 సంవత్సరాలు గడిచినా గానీ బ్రిడ్జ్ కంప్లీట్ కావడం లేదు. ఇది మెయిన్ రోడ్డు. పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా కానీ ఈ బ్రిడ్జ్ తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. కనీసం రోడ్డు క్రాస్ చేయాలన్నా కానీ రోడ్డు కూడా సరిగ్గా లేదు, సక్రమంగా లేదు. ఒక వే వేసి ఒక వే క్లియర్ చేద్దామన్నా కానీ వాళ్ళు చేయడం లేదు. దాంతో బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, బండ్లు పంక్చర్స్ అవుతున్నాయి, ఎన్నో రకాల ఇబ్బందులు పాలవుతున్నాం మేము. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు అనుకూలంగా మేలు జరిగే విధానంగా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచి ఆర్ఓబి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.